హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్‌ప్లెయిన్ తెలుగు. మీరు ఇప్పటివరకు ఈ మూవీ చూడకపోయినట్లయితే తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ పేరు 'ద గర్ల్ విత్ ఆల్ ద గిఫ్ట్స్'. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మెయిన్ లీడ్ మెలీనా సెల్ లోపల బెడ్ పైన పడుకొని ఉంటుంది. లైట్స్ ఆన్ అవ్వగానే నిద్ర లేచి స్కూల్‌కి రెడీ అవుతుంది. అప్పుడు ఇద్దరు మిలిటరీ సోల్జర్స్ వస్తారు. మెలీనా వాళ్ళకు గుడ్ మార్నింగ్ చెప్తుంది. బట్ వాళ్ళు ఆమె మాటలు వినబడినట్టు ఆమెను వీల్ చైర్‌కి కదలకుండా కట్టి రూమ్ బయటకు తీసుకొస్తారు. అక్కడ మెలీనా లానే ఇంకొంతమంది పిల్లలు కూడా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ సెల్ నెంబర్స్ ఉంటాయి. వాటిని బట్టి వీళ్ళు వెళ్ళి ఆర్డర్‌లో కూర్చుంటారు. క్లాస్‌లో మెలీనా టీచర్ అయిన జస్టినో కథ చెప్పమని అడుగుతుంది. మెలీనా అడిగిన దానికి జస్టినో కూడా ఒప్పుకొని పాండోరా బాక్స్ అనే మిత్ గురించి చెప్తుంది. క్లాస్ అయిపోయిన తర్వాత మెలీనాని తిరిగి సెల్ లోపలికి తీసుకెళ్ళిపోతారు. అక్కడి సోల్జర్స్ మెలీనా గుడ్ నైట్ చెప్పినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. ఆ రాత్రి డిన్నర్‌కి మెలీనాకి ప్లేట్ నిండా పురుగులు పెడతారు. ఆ మరుసటి రోజు మెలీనాని చూడడానికి డాక్టర్ క్లాడ్వెల్ వస్తుంది. ఆమె మెలీనా యొక్క తెలివితేటలు టెస్ట్ చేస్తూ ఉంటుంది. క్లాడ్వెల్ అడిగిన క్వశ్చన్‌కి మెలీనా ఆన్సర్ చెప్పకపోతే ఆ డాక్టర్ ఏదో రాసుకొని మెలీనాకు అర్థమవ్వదు అనుకొని టెస్ట్ సబ్జెక్ట్ అని మాట్లాడుతూ ఉంటుంది. అయితే వెళ్లే ముందు మెలీనాని నెంబర్ చెప్పమంటే మెలీనా 13 అని ఆన్సర్ ఇస్తుంది. ఆ మరుసటి రోజు మళ్ళీ మామూలుగా క్లాస్‌కి వెళ్తుంటే నెంబర్ 13 సెల్ ఓపెన్ అవ్వకపోవడం మెలీనా గమనిస్తుంది. అలాగే క్లాస్‌లో కూడా నెంబర్ 13 స్టూడెంట్ కనబడదు. ఆ రోజు క్లాస్‌లో టీచర్ జస్టినో ఒక అసైన్‌మెంట్ ఇస్తుంది. అందరికీ ఒక మంచి స్టోరీ రాయమంటుంది. అక్కడున్న స్టూడెంట్స్ ఎవరికీ కూడా ఏం రాయాలో తెలీదు. బట్ మెలీనా మాత్రం తన నోట్స్‌లో ఒక మంచి స్టోరీ రాస్తుంది. అప్పుడు జస్టినో రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్టోరీని చదవమంటే మెలీనా హ్యాండ్ రైజ్ చేస్తుంది. అది చూసి టీచర్ చదవమంటుంది. మెలీనా రాసిన స్టోరీలో తనని తాను ఒక సేవియర్‌గా, హీరోగా రీప్రజెంట్ చేస్తూ ఒక మంచి స్టోరీ చెప్తుంది. అది విన్నాక టీచర్ చాలా సంతోషిస్తుంది. జస్టినో మెలీనా దగ్గరకు వెళ్ళి అప్రిసియేషన్ చేస్తూ తల మీద ముట్టుకోబోతే అది బయట నుండి చూసిన సార్జెంట్ పార్క్స్ వెంటనే లోపలికి వచ్చి జస్టినోని ఆపుతాడు. స్పార్క్స్ జస్టినోకి వార్నింగ్ ఇస్తూ ఒకవేళ ఆ పిల్లల దగ్గరికి వెళ్తే ఏమవుతుందో డెమో చూపించడానికి అక్కడున్న ఒక స్టూడెంట్ దగ్గరకు వెళ్ళి హ్యాండ్ చూపిస్తాడు. వెంటనే ఆ స్టూడెంట్ సార్జెంట్ పార్క్ చేతిని కొరకడానికి ట్రై చేస్తుంది. ఆ స్టూడెంట్ రియాక్ట్ అవ్వగానే చుట్టూ ఉన్న మిగతా స్టూడెంట్స్ కూడా సేమ్ అలానే రియాక్ట్ అవుతారు. వచ్చేస్తే క్లాస్ అయిపోయిన తర్వాత సార్జెంట్ పార్క్ మెలీనాని ఆమె సెల్లోకి తీసుకెళ్లి ఆమె కట్లు విప్పకుండా అలా వీల్ చైర్‌కి ఉంచేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి జస్టినో మెలీనాని చూడడానికి వెళ్తుంది. జస్టినో మెలీనాని చూడగానే ఆమె వీల్ చైర్ నుండి అన్‌టై చేయడానికి సెల్ లోపలికి వెళ్తుంది. అయితే ఫస్ట్ మెలీనా బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారిగా జస్టినో స్మెల్ తగలగానే ఇందాక పిల్లలు మారిపోతున్నట్టు సేమ్ అలానే మారిపోతూ ఉంటుంది. తనలోని మార్పుని గమనించి మెలీనా టీచర్‌ని త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోమంటుంది. ఆ రాత్రి డాక్టర్ క్లాడ్వెల్ మెలీనాని చూడ్డానికి వస్తుంది. మళ్ళీ ఇంకో నెంబర్ చెప్పమని అడుగుతుంది. ఈసారి మెలీనా తన ఓన్ సెల్ నెంబర్ చెప్తుంది. ఆ మరుసటి రోజు సార్జెంట్ పార్క్స్ వచ్చి మెలీనాని సెల్ నుండి బయటకు తీసుకెళ్తుంటాడు. ఈసారి క్లాస్‌కి కాకుండా లిఫ్ట్‌లోకి తీసుకెళ్లి పైకి తీసుకెళ్తుంటాడు. లిఫ్ట్ నుండి బయటకు రాగానే మెలీనా చుట్టూ గన్ షాట్స్ వినపడుతుంటాయి. సోల్జర్స్ అందరూ ఫెన్సింగ్ వైపు ఉన్న జాంబీస్‌ని షూట్ చేస్తూ ఉంటారు. అదంతా చూసి మెలీనా కన్‌ఫ్యూజ్ అవుతుంది. పార్క్స్ మెలీనాని ఒక ల్యాబొరేటరీలోకి తీసుకెళ్తాడు. అక్కడ డాక్టర్ క్లాడ్వెల్ రెడీగా ఉంటుంది. డాక్టర్ మెలీనాని చూడగానే స్క్రోట్నిగర్స్ క్యాట్ అంటే తెలుసా అని అడుగుతుంది. మెలీనా చెప్పకపోయేసరికి డాక్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అది ఒక టెస్ట్ సబ్జెక్ట్ అని, బతికి ఉన్న చనిపోయినట్టే అని మెలీనాని ఉద్దేశిస్తూ చెప్తుంది. డాక్టర్ మెల్లిగా మెలీనాకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి టేబుల్ పైన కదలకుండా కట్టేస్తుంది. అయితే కొద్దిసేపటికే మెలీనా మళ్ళీ స్పృహలోకి వచ్చేస్తుంది. ఈలోపు అక్కడికి టీచర్ జస్టినో ఆవేశంగా ఒక CO2 ట్యాంక్ పట్టుకొనొచ్చి మెలీనాని విడిచిపెట్టమని డాక్టర్తో గొడవ పడుతుంది. డాక్టర్ జస్టినోతో మెలీనా వల్ల మనకు యాంటీడోట్ దొరుకుతుంది. ఈ వైరస్‌ని క్యూర్ చేసే పవర్ మెలీనాలో ఉంది అన్నట్లు కొన్ని సొల్లుకబుర్లు చెప్పి జస్టినోని నమ్మిస్తుంది. ఆ తర్వాత జస్టినో చేతిలో ఉన్న ట్యాంక్‌ని కింద పడేయమంటుంది. జస్టినో తన చేతిలో ఉన్న ట్యాంక్ కింద పెట్టగానే డాక్టర్ తన దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రేతో జస్టినో కళ్ళల్లో స్ప్రే చేస్తుంది. వెంటనే టీచర్‌ని అరెస్ట్ చేయిస్తుంది. ఈలోపు అలర్ట్ అలారం మోగుతుంది.
వెంటనే డాక్టర్ అక్కడ ఉన్న వేరొక డాక్టర్ని షట్టర్ క్లోజ్ చేసేయమని ఆర్డర్ ఇస్తుంది. ఆ డాక్టర్ వెళ్ళి షట్టర్ క్లోజ్ చేసే లోపు అక్కడికి వచ్చిన జాంబీ ఒకటి గ్లాస్ పగలగొట్టుకొని ఆ డాక్టర్ చేతిని కొరికేస్తుంది. డాక్టర్ క్లాడ్వెల్ అక్కడికి వచ్చిన జాంబీస్ని చంపి అలానే తనతో పాటు ఉన్న డాక్టర్ కూడా జాంబీ అయిపోతే దానిని కూడా చంపి ఆ ల్యాబ్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ల్యాబ్లో మెలీనా ఆపరేషన్ బెడ్ పైన కట్టేసి ఉంటుంది. అక్కడికి వచ్చిన జాంబీ మెలీనాని ఏం చేయదు. దీంతో మెలీనా అక్కడ ఉన్న ఆపరేషన్ నైఫ్ తీసుకొని తన కట్లు కట్ చేసుకొని ఆ ల్యాబ్ నుండి బయటకు వచ్చేస్తుంది. బయట అంతా గందరగోళంగా ఉంటుంది. జాంబీస్ ఆ మిలిటరీ బేస్ మీద అటాక్ చేస్తుంటాయి. సోల్జర్స్ ఏమో వాటిని షూట్ చేస్తుంటారు. ఈ గోలలో మెలీనా జస్టినోని సోల్జర్స్ కొట్టుకుంటూ తీసుకెళ్లడం చూస్తుంది. వెంటనే వాళ్ళ మీదకు పరిగెత్తుకుని వెళ్లి కొరికి చంపేస్తుంది. ఆ తర్వాత జస్టిను మెలీనాని తీసుకొని ఒక మిలిటరీ వెహికల్ ఎక్కేస్తుంది. అయితే అదే వెహికల్లో మిగతా మిలిటరీ వాళ్ళు కూడా ఎక్కి అక్కడి నుండి తప్పించుకుంటారు. కొంతసేపటికి ఆ వెహికల్ ని ఆపుతారు. కైరన్ అండ్ పార్క్స్ వెనక పక్క మెలీనా ఉన్న విషయం గుర్తిస్తారు. వెంటనే జస్టిన్ మెలీనాని బయటికి పంపిస్తుంది. క్లాడ్వెల్ అది చూసి మెలీనాని గాయపరచడం తన ఉద్దేశం కాదని చెప్తుంది. అయితే బయట మెలీనా వెహికల్ నుండి కొంత దూరం నడిచి చుట్టూ చూస్తుంది. బయట ప్రపంచాన్ని చూడడం మెలీనాకి ఇదే మొదటిసారి. మిగిలిన వాళ్ళు వెహికల్ దగ్గర ఉండి రేడియో సిగ్నల్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే మిగిలిన స్టేషన్స్లో ఎలాంటి సిగ్నల్ ఉండదు. ఆ వెహికల్ అంతా చూస్తారు. ఫుడ్ ఎక్కడ ఉండదు. కేవలం ఒక జాంబీ రిట్రీవ్ మాస్క్ ఒకటి ఉంటుంది. అప్పుడు సార్జెంట్ ఒక ప్లాన్ వేస్తాడు. సౌత్కి వెళ్తే ఒక స్టేషన్ ఉంటుంది. అక్కడ కేవలం జాంబీ పిల్లలు తప్ప ఎవరూ లేరు. అక్కడ ఫుడ్ దొరికే అవకాశం ఉంది అని అంటాడు. అందరూ సౌత్ వైపు బయలుదేరతారు. మెలీనాని లోపల కాకుండా మాస్క్ వేసి బయట గన్ షూటింగ్ సీట్లో కూర్చోబెడతారు. వీళ్ళు దారిలో వాటర్ కోసం ఆగుతారు. అక్కడ ఉన్న నది దగ్గర కొన్ని జాంబీస్ వీళ్ళ స్మెల్ పసిగట్టి వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తాయి. ఈ దాడిలో వాటిని షూట్ చేసేటప్పుడు ఒక సోల్జర్ని అవి కరుస్తాయి. వాడు కూడా జాంబీలా మారేలోపు సార్జెంట్ వాడిని షూట్ చేసి చంపేస్తాడు. సార్జెంట్ పార్క్కి మెలీనా వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని లోపల భయంగా ఉంటుంది. మెలీనా జాంబీస్ గురించి క్లాడ్వెల్ని అడుగుతుంది. క్లాడ్వెల్ మెలీనాతో వైరస్ వల్ల ప్రజలు అందరూ ఇలా జాంబీస్లా మారిపోయారు అని చెప్తుంది. ఈ జాంబీస్ ఎవరిని కరిస్తే వాళ్ళు అలా జాంబీస్లా మారిపోతారు అని చెప్తుంది. పార్క్స్ అక్కడి నుండి బయలుదేరమని వెహికల్ స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అవ్వదు. చెక్ చేస్తే ఆ వెహికల్ పాడైపోయి ఉంటుంది. వీళ్ళు మధ్యలో ఇరుక్కుపోతారు. అక్కడి నుండి బయటపడాలి అంటే ఇక చచ్చినట్లు నడవాల్సిందే. లండన్ వెళ్లే దారిలో వెళ్తే త్వరగా వీళ్ళు వెళ్ళాలి అనుకున్న చోటికి చేరతారు. బట్ కైరన్ అండ్ పార్క్స్ ఆ చుట్టుపక్కల అంతా చూసి వీళ్ళు వెళ్లే దారిలో స్లీపింగ్ జాంబీస్ ఉన్నట్లు కనబడతారు. ఇక వేరే దారి లేదు. మిగతా వాళ్ళకు కూడా చెప్పి మెల్లిగా ఆ జాంబీస్ మధ్య నుండి చప్పుడు చేయకుండా నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇక చివరికి వచ్చేసాం అనే టైంకి ఒక మదర్ జాంబీ బేబీ కార్ట్ని తీసుకొస్తూ ఉంటుంది. క్లాడ్వెల్ ఆ బేబీ కార్ట్లో బేబీ ఏమైనా ఉందేమో అని చూస్తే అక్కడ ఎలుకలు ఉంటాయి. డాక్టర్ అది చూడగానే సౌండ్ చేస్తే ఫస్ట్ మదర్ జాంబీ, ఆ తర్వాత మిగతా జాంబీస్ మేల్కొంటాయి. అవి పూర్తిగా మేల్కొనే లోపు వీళ్ళందరూ మెల్లిగా అక్కడి నుండి బయటపడతారు. అలా వీళ్ళు ఒక హాస్పిటల్లోకి వెళ్తారు. అక్కడ సెకండ్ ఫ్లోర్కి వెళ్లే ఒక మార్గం ద్వారా జాంబీస్కి దొరకకుండా పైకి ఎక్కుతారు. పార్క్స్, జస్టినో, కేరెన్ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయో చూడడానికి వెళ్తారు. క్లాడ్వెల్ అండ్ మెలీనా మాత్రమే ఉంటారు. మెలీనా క్లాడ్వెల్ని తాను ఎక్కడి నుండి వచ్చాను అని అడుగుతుంది. అప్పుడు క్లాడ్వెల్ నిన్ను హాస్పిటల్లోని మెటర్నరీ వార్డ్ దగ్గర నుండి తీసుకొచ్చామని చెప్తుంది. మీలాంటి పిల్లలు అందరి తల్లులు మీరు పుట్టక ముందే ఇన్ఫెక్టివ్ అవి ఉండడం వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ మీద ఈ వైరస్ ప్రభావం ఏమాత్రం చూపించకుండా ఉంటుంది. అందుకనే మిమ్మల్ని ఇలా టెస్ట్ చేస్తున్నామని చెప్తుంది. అందుకనే మీరు మిగతా జాంబీస్తో పోలిస్తే చాలా డిఫరెంట్. మీరు ఆలోచించగలరు, మాట్లాడగలరు అని చెప్తుంది. ఇంతలో జస్టినో వస్తుంది. మెలీనా కోసం బట్టలు తీసుకొస్తుంది. అవి తప్ప తినడానికి ఇంకేం దొరకలేదని చెప్తుంది. ఆ తర్వాత పార్క్ అండ్ జస్టినో మాట్లాడుతూ పార్క్ జస్టినోతో నువ్వు అంటే మెలీనాకు ఇష్టమని అంటాడు. అలా కొద్దిసేపటికి మెలీనా తనకు కాపలా కాస్తున్న కేరెన్తో కూడా కలిసిపోతుంది. అయితే ఆ మరుసటి రోజు ఆ హాస్పిటల్ చుట్టూ మొత్తం జాంబీస్ చుట్టుముట్టేసి ఉంటాయి. వీళ్ళు ఆ హాస్పిటల్ నుండి బయటకు రావడానికి అవకాశం లేకుండా పోతుంది. ఇక్కడ సిచ్యువేషన్ గమనించిన మెలీనా ఆ జాంబీస్ తనని ఏం చేయవు కాబట్టి తాను బయటకు వెళ్లి వాటిని దారి మళ్లిస్తా అని చెప్తుంది. ఈ ప్లాన్ కి క్లాడ్వెల్ ఒప్పుకోదు. అయినా వేరే దారి లేక ఒప్పుకుంటుంది. మెలీనా వెళ్లే ముందు జస్టినో తెచ్చిన బట్టలు వేసుకుని బయటకు వెళ్తుంది. ఆ జాంబీస్ అన్నిటినీ మెల్లిగా దాటుకుని వెళ్తుండగా ఒక పిల్లి కనబడితే ఆ పిల్లిని వెంటాడి మరీ చంపి తినేస్తుంది. ఆ తర్వాత చుట్టూ వెతికి ఒక కుక్కపిల్ల కనబడితే దానిని తీసుకెళ్లి ఆ జాంబీస్ పక్కన వదిలేస్తే
ఆ జాంబీస్ అన్నీ ఆ కుక్కపిల్ల వెనకాల పడతాయి. దీనితో దారి క్లియర్ అవుతుంది. దారి క్లియర్ అవ్వగానే హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళు కిందకి వచ్చి అక్కడి నుండి బయలుదేరతారు. అలా ఆ సిటీ దాటుతుండగా ఒక చోట చనిపోయిన జాంబీ బాడీస్ నుండి మొక్కలు వచ్చి వాటికి కాయలు కాయడం గమనిస్తారు. ఈ జాంబీస్ మ్యూటేషన్ సైకిల్‌లో ఇది సెకండ్ స్టేజ్ అని డాక్టర్ క్లాడ్వెల్ చెప్తుంది. ఆ మొక్క నుండి వచ్చే పాలినేషన్ ద్వారా ప్రపంచం మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తుంది. ఇలా వాళ్ళు వెళ్తుండగా అక్కడ ఒక మొబైల్ ల్యాబ్ కనబడుతుంది. వీళ్ళు అందులోకి వెళ్లి ఇంజిన్ ఆన్ చేసి కమ్యూనికేషన్ ఏమైనా ఉందేమో అని చెక్ చేస్తారు. అయితే అక్కడ ఉన్న అందరికీ ఆకలి వేసి తినడానికి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయడానికి కైరెన్ని పంపుతారు. మెలీనాకి కూడా ఆమె ఫుడ్ ఆమెను వెతుక్కోమంటారు. మెలీనా అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బుక్ స్టోర్ దగ్గర తనలాంటి జాంబీ పిల్లలు ఉండడం గమనిస్తుంది. వాళ్ళు కూడా ఈమెని చూస్తారు. ఈ విషయం మెలీనా వచ్చి జస్టినో వాళ్లకు చెప్తుంది. అయితే ఇక్కడ డాక్టర్ మాత్రం మెలీనాని టెస్ట్ చేసి ఆమెతో వ్యాక్సిన్ తయారు చేద్దామని జస్టినోతో చెప్తూ ఉంటుంది. అయితే అది జస్టినోకి నచ్చదు. మెలీనా వచ్చి మిగతా పిల్లల గురించి చెప్పగానే వీళ్ళు వాళ్ళని చూడడానికి మెలీనా వెనకాల వెళ్తారు. ఇక్కడ కేరెన్ ఫుడ్ కోసం ఒక షాప్లోకి దూరి అక్కడ ఉన్న జాంబీ పిల్లల చేతిలో చనిపోతాడు. వాళ్ళు కేరెన్ని ఒక ముక్క కూడా వదలకుండా తినేస్తారు. అయితే మెలీనా వెనకాల వెళ్లిన జస్టినోని పార్క్ని కూడా ఆ జాంబీ పిల్లలు చుట్టుముడితే పార్క్ని జస్టినోని కాపాడడానికి ఆ జాంబీ పిల్లల లీడర్తో మెలీనా గొడవ పడుతుంది. ఈ పోరాటంలో మెలీనా గెలుస్తుంది. మెలీనా గెలవడంతో ఆ పిల్లలందరికీ నాయకురాలు అవుతుంది. వీళ్ళు తిరిగి ల్యాబ్ దగ్గరికి వచ్చాక డోర్ ఓపెన్ అవి ఉండడం గమనించి లోపలికి వెళ్ళగానే గ్లాడ్వెల్ వీళ్లకు సెడేటెడ్ గ్యాస్తో స్పృహ కోల్పోయేలా చేస్తుంది. మెలీనాకి ఆపరేషన్ చేయడానికి అంతా సిద్ధం చేస్తున్న టైంలో డాక్టర్ తన చేతికి గాయం అవడం వల్ల ఒకసారి వెనక్కి తిరిగే లోపు మెలీనా కాన్షియస్ లోకి వస్తుంది. అది చూసిన గ్లాడ్వెల్ మెలీనాని కన్విన్స్ చేయడానికి ట్రై చేసి ఆల్మోస్ట్ సక్సెస్ అవుతుంది. కానీ మెలీనా చివరిగా ఒక క్వశ్చన్ డాక్టర్ని అడుగుతుంది. ఇప్పుడు నా గురించి ఏమనుకుంటున్నావు? నాకు ప్రాణం ఉందా లేదా? నేను టెస్ట్ సబ్జెక్టా లేదా మామూలు మనిషినా అని అడుగుతుంది. దానికి డాక్టర్ మామూలుగానే టెస్ట్ సబ్జెక్ట్ అని సమాధానం ఇవ్వడంతో నీలాంటి దానికోసం నేను ఎందుకు చావాలి అని చెప్పి అక్కడి నుండి మెలీనా బయటకు వచ్చేస్తుంది. డాక్టర్ కూడా మెలీనా వెనకాల ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా వెళ్తుంది. అయితే అప్పటికే అక్కడ ఉన్న జాంబీ పిల్లలు డాక్టర్ని చుట్టుముట్టి చంపేస్తాయి. మెలీనా వెళ్ళి అక్కడ ఉన్న ఇన్ఫెక్టెడ్ ట్రీకి నిప్పు పెట్టడంతో దానిలోని స్పోర్స్ బయటకు రిలీజ్ అవుతాయి. అయితే పార్క్స్ కూడా మెలీనా వెనకాల వెళ్తాడు. ఆ ఫ్లవర్స్ నుంచి వచ్చిన స్పోర్స్ వల్ల పార్క్స్ ఇన్ఫెక్ట్ అవుతాడు. ఇన్ఫెక్ట్ అవుతున్న టైంలో మెలీనాతో ఆ వైరస్ తనని మార్చకముందే షూట్ చేసి చంపేయమని అడుగుతాడు. అలా మెలీనా చేతిలో పార్క్స్ చనిపోతాడు. ఇక్కడ జస్టినో లేచేసరికి ల్యాబ్ మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది. స్పోర్స్ రాకుండా మెలీనా ల్యాబ్ మొత్తం సీల్ చేసేస్తుంది. మెలీనా జస్టినో కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ల్యాబ్ లోపల ఉన్న వైట్ బోర్డ్లో జస్టినో బయట ఉన్న జాంబీ పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటుంది. ఇక్కడితో ఈ మూవీ ముగుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.